ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు నీలో ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఏ పాపము లేని పావన మూర్తి నీలో జీవించాలి. ఆమేన్. అప్పుడు ఆ పవర్ అనేది బయటికి వస్తుంటాయి. ఆ పవరు బయటికి రావాలంటే, ఆ పవరు మనలో ఉండాలంటే పరిశుద్ధాత్మని మనలో చేర్చుకోవాలి, ప్రార్థన చేయాలి. పెంతెకోస్తు దినమున వాళ్ళు ఎలాగైతే ప్రార్థన చేసి ఆత్మని పొందుకొని ఎలాగైతే వాళ్ళు సేవలో ముందుకు సాగారో దాన్ని మనం చూస్తున్నాము, చదువుతాము, వింటున్నాం. విని వదిలిపెట్టడమే కాదు, ఆ రోజు వచ్చిన పవరు, ఆ రోజు వచ్చిన శక్తి నాకు కావాలి, నాలో మీరు ఉండాలయ్యా అని మనం ప్రార్థన కలిగి ఉండాలి. ఇవన్నీ కలిగి ఉంటే ఈ ఫలాలనేది 9 ఫలాలనేది ప్రేమలో 8 అన్నీ దాగి ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. ప్రేమ అనే ఒకే ఒక మాటకు ఇవన్నీ దాగి ఉన్నాయి. ప్రేమ నీలో ఉంటే ఏముంటుందంట? దయాత్వం ఉంటుంది, ఇంకా మంచితనం ఉంటుంది, అవన్నీ మనలో ఉంటుంది. కాబట్టి పరిశుద్ధాత్మ మనలో మొదటిగా ఉండాలి, పరిశుద్ధాత్మ నడిపింపు మనలో ఉండాలి. అప్పుడు ఈ ఫలాలన్నీ అది వర్తిస్తుంది. ఏదో నాకు దయాళుత్వం ఉందిలే, మంచితనం ఉంది, నాకు ఎక్కడ పోయినా మంచి పేరుంది తెలుసా, నేను ఇక్కడ నిలబడి బోధిస్తే ఏమంట, నేను ప్రిపేర్ కాకుండానే బోధించవచ్చు, నాకు మంచి అది జ్ఞానం ఉంది, మంచి భక్తి ఉంది అని ఉండొచ్చు, 1, 2 పట్టుకొని చెప్పుండొచ్చు. కానీ ఈ 9 కూడా నువ్వు కలిగి ఉండాలి. 1, 2 కలిగి ఉండడం కాదు, 9 కూడా నీలో ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనుషుల ప్రేమలో ఎందుకు స్వార్థం ఉంటుందంటే, వాళ్ళకి ఏదో ఒకటి కావాలి కాబట్టి తీయగా నీతో మాట్లాడతారు, తీయగా నీతో ఉండినట్లు చేస్తారు, నీతో కలిసినట్లు చేస్తారు. వాళ్ళకు దొరికిన తర్వాత నీకు టాటా బాయ్ బాయ్ అని కూడా చెప్పేస్తారు. అవునా కాదా? వాస్తవమా కాదా? ఈ లోకంలో నడుస్తున్నది అంతే. తల్లిదండ్రుల ప్రేమ, అక్క చెల్లెల ప్రేమ, బంధుమిత్రుల ప్రేమ, ఏదో ఒకటి ఆశిస్తుంటారు. కానీ నా దేవుడు ఏది ఆశించలేదు. నీ పాపాలని కడగాలని, నిన్ను రక్షించాలని, పాపం నుంచి విడిపించాలని, నిన్ను దేవుని బిడ్డగా మార్చాలని, పరిశుద్ధాత్మ నీలో నివాసము చేయాలని ఒకే ఒక ఆ మంచితనముతో ఆయన నిన్ను ప్రేమించాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ప్రేమలో ఎంత గొప్పగా ఉందంటే వివరించలేమండి, అంత గొప్ప ప్రేమ ఆయనది. ఆమేన్. అంటే మనం ఈస్టర్ రోజు కొలవడమే కాదు, చెప్పడమే కాదు, కానీ చాలా ఆయన ప్రేమలో చూడండి ఎంత దీనత్వం ఉందో అందులో కనబడుతుంది, ఎంత మంచితనం ఉందో అందులో కనబడుతుంది, ఎంత ప్రేమ దాగి ఉందో యేసయ్యను చూసినప్పుడు మనకు తెలుస్తుంది. కాబట్టి ఆ ఫలాలు, వరాలు = పవర్ కూడా మనకు కావాలి. పరిశుద్ధాత్మ అనే పవర్ కూడా మనకు కావాలి. అది వచ్చినప్పుడే మన జీవితము మార్చబడుతుంది. అలాగే మోసేని కూడా మనం చూస్తాం కదా, ఆయన కూడా ఐగుప్త దేశంలో, ఒక నిమిషం 2 కొరింథీ తీయండి, 2 కొరింథీ 13:1 ఒకసారి చదవండి. తీసిండ్రా? 1 కొరింథీ 13:1, 1 కొరింథీ 13:1, తెసలోనిక కూడా ఒకటి తీయండి, 1:3. మనుషుల భాషలు చదవండి, అది మనుషుల భాషతోనూ దేవదూతల భాషతోనూ నేను మాట్లాడినను, ప్రేమలేని వాడనైతే మ్రోగేడు కంచెను గనగనలాడు తాళమునై యుందును. చూడండి, ప్రేమ లేని వాడైతే, ప్రేమ అనేది నిష్కపటమైన ప్రేమ కాబట్టి ఆయన ప్రేమలో మనము ఉండాలి. ఇంకా 2 తెసలోనిక తీయండి, 2 తెసలోనిక 1:3. సహోదరులారా, సంజయ్ బ్రదర్ వాళ్ళు రాలేదేమో కదా. 2 తెసలోనిక 1:3. సహోదరులారా,
మేమెల్లప్పుడు మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. కింద కూడా చదవండి. ఇది యుక్తమే. ఎలా అనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతి వాడును ఎదటి వాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. ఆమేన్. హల్లెలూయా. మనం ఈ వాక్యం ఇవన్నీ చూస్తుంటే ప్రేమ గురించి రాయబడి ఉన్నది. అంటే ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే మిమ్మల్ని గూర్చి మేము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామని అంటున్నాడు ఆయన. దేవుని గురించి కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తున్నాము అంటే బద్దులై ఉన్నాము, మీ కొరకు ప్రార్థన చేసేవారిగా మేము ఉన్నామని అంటున్నాడు ఆయన. ఇంకా చాలా ఉన్నాయి. ఈ వరాలు ఫలాలు గురించి మనం చదివితే చాలా ఉన్నాయి బైబిల్లో. చాలా అంటే మస్తున్నాయి. ఎలా ఉండాలి, మన జీవితం ఎలా ఉండాలి, మన క్యారెక్టర్ ఎలాగుండాలి, మన బ్రతుకు ఎలాగుండాలి, మనం ఎలా జీవించాలి అంటే నటన కపటమైన హృదయాన్ని తీసివేసి దేవునికి అంగీకారమైన జీవితాన్ని కలిగి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటే ఆయనను ప్రేమించినట్లు. ఆమేన్. హల్లెలూయా. మనుషులను కూడా స్వార్థంగా ప్రేమించకుండా ఆయన ప్రేమిస్తుండు కాబట్టి నేను ప్రేమిస్తున్నానని అనకుండా దేవుడు చూపెట్టిన ఆ ప్రేమ, సిలువ మీద చూపెట్టిన ఆ ప్రేమ ఇతరులకు మనము చూపెట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇతరులకు చూపెట్టము, మన వాళ్ళ మీద చూపెట్టే ప్రేమ నీ ఇరుగు పొరుగు వాళ్ళ మీద ఉంటుందా? ఉండదు. నీ తల్లి మీద ఉన్న ప్రేమ, నీ చెల్లి మీద ఉన్న ప్రేమ, నీ తండ్రి మీద ఉన్న ప్రేమ ఇరుగు పొరుగు వాళ్ళ మీద ఉంటుందా? ఉండదు. కాబట్టి దేవుడు ఎలాగంటే అందరినీ ఒకే సమానంగా ప్రేమించాడు. మనము కూడా సమానంగా ప్రేమించేది నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరో ఒకరు తీయగా మాట్లాడి బ్రెయిన్ వాష్ చేసేంత మాత్రమే నువ్వు మంచివాడిగా మారిపోవు. నువ్వు ఆయనను ప్రేమిస్తే, ఆమెను ప్రేమిస్తే నువ్వు మంచిగా నిలబడవు. కానీ యేసయ్యను ప్రేమించు. వారి మాట విని ప్రేమించట కంటే యేసయ్య నీ కొరకు సిలువ మీద ప్రాణం ఇచ్చాడు. ఆయనను చూసి నువ్వు ప్రేమించు. యేసు చూపుతో నువ్వు ప్రేమించు. పరిశుద్ధాత్మని పొందుకొని కార్యాలు జరిపించు. అప్పుడు కార్యం జరుగుతుంది. ఫలాలు వరాలు నీలో ధారాళంగా బయటికి వస్తుంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మాటలు శక్తి వంటిది. ఆమేన్. హల్లెలూయా. సుత్య వంటిది ఆయన మాటలు. ఆయన మాటల్లో శక్తి ఉందండి. ఆమేన్. ఈ 8-9 ఫలాలు ప్రేమది వదిలిపెడితే 8 ఉన్నాయి కదా. ఆ సంత్రా ఎలాగైతే మనము వల్చి మనం ఎంత టేస్ట్గా అది తింటామో అలాగే ఆ 9 కూడా కలిసి దేవుని ప్రేమ ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. వరాలు 9 వరాలు, ఆ 9 వరాలు కూడా మనం పొందుకొని ఉండాలి. కొందరు అంటారు 1 వరం 2 వరాల్లో పెట్టుకొని నాకు వరాలు ఉంది, నాకు అది ఉంది, ఇది ఉందని బోధిస్తుంటారు. అది కాదు. 9 వరాలు కూడా నువ్వు ఏమై ఉండాలి? నువ్వు పొందుకునేవారు ఉండాలి. 9 ఫలాలు కూడా నువ్వు పొందేవారిగా ఉండాలి. అవి 2 కలిస్తేనే నీ జీవితంలో అది మంచిగా సాపిగా అది నడుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ 2 మధ్యలో పరిశుద్ధాత్మ మనలో ఉండాలి. ఆమేన్. పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు దేవుడు మనలను నడిపిస్తాడు, ఆదరిస్తాడు. పరిశుద్ధాత్మ కార్యాలు చాలా ఉన్నాయి. పరిశుద్ధాత్మ వారిలో వచ్చినప్పుడు మిరకలు జరిగినాయి, అద్భుతాలు జరిగినాయి. కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు ఏమైనారంట? నడిచారు, స్వస్థత పొందుకున్నారు. మళ్ళీ వాళ్ళు యేసయ్య కంటే కొంతమంది చాలా గొప్ప అద్భుతాలు కూడా చేశారు. ఎలా అంటే ఆ వరాల్ని, ఆ ఫలాన్ని వాళ్ళు పొందుకున్నారు. కాబట్టి ప్రార్థన శక్తితో వాళ్ళు చేశారు. పరిశుద్ధాత్మ శక్తితో, ఆ పవర్తో వాళ్ళు చేశారు. కాబట్టి వాళ్ళు అనేక స్వస్థతలు జరిగినాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనేక ఫలాలు అంటే ఆత్మీయ ఫలాలు. కొందరికి గర్వం అనే ఏముంటుంది? ఫలం ఉంటుంది. కొందరికి గర్వము కదా, అహంకారము. నాంటి వాడు ఎవ్వరు లేరు, నాలాంటి ధనం ఎవ్వరికి లేదు, నేను సంపాదిస్తున్నట్టు ఎవ్వరు సంపాదించట్లేదు, ఇంకా నాలాగా అందము ఎవ్వరికి లేదు, నాకే ఉందనుకుంటారు. కాదు, అవన్నిటికంటే గొప్పగా యేసయ్యని చూడాలి. మనలో ఉన్నది అవన్నీ పక్కకు పెట్టేసి
ఇవి ఫలించాలంటే అవి పక్కకు పెట్టేసి దేవునిలో పరిశుద్ధాత్మలో నువ్వు ఉండినట్లయితే పరిశుద్ధాత్మ నిన్ను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. అవి రెండు కలిస్తే చూడండి, మంచిగా తెలిసిన వ్యక్తిని కారు నడపాలి. ఆ పవర్ని తట్టుకోవాలంటే, ఆ పవర్ని నొక్కాలంటే తెలిసిన వ్యక్తి కావాలి. యేసయ్యను నువ్వు మంచి వ్యక్తిగా నువ్వు మారాలంటే యేసయ్యని నువ్వు మంచిగా తెలుసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఆయన జీవితాన్ని తెలుసుకోవాలి. అందుకే ఆ రోజు పేతురు తెలుసుకున్నాడు, పరిశుద్ధాత్మని పొందుకున్నాడు, పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకున్నాడు. అప్పుడు ఆయన మెసేజ్ చెప్తున్నప్పుడు ఒకటికి 3,000 5,000 అంతా దేశమంతా మారుస్తూనే ఉన్నాడు, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఇంకా బలము మళ్ళీ ఎక్కువ తెచ్చుకుంటూనే ఉన్నాడు. ఎప్పుడు తెచ్చుకుంటున్నాడంటే దేవుని పరిశుద్ధాత్మ ఆయనలో వచ్చినప్పుడు ఆయన క్యారెక్టర్ మారిపోయింది. మన జీవితంలో కూడా పరిశుద్ధాత్మ మనలో వచ్చినప్పుడు మన అసలైన రూపం కనబడుతుంది ఒక్కొక్కసారి కదా. అవి కనబడకుండా ఉండాలంటే పరిశుద్ధాత్మ అనే క్యారెక్టర్ నీలో రావాలి. వచ్చినప్పుడు నువ్వు మంచి వ్యక్తిగా నువ్వు మారాలి, ప్రార్థనలో మంచి వ్యక్తిగా మారాలి, నీ అభివృద్ధి జీవితంలో మంచి వ్యక్తిగా నువ్వు ఉండాలి, కుటుంబ విషయంలో నువ్వు మంచి వ్యక్తిగా కనబడాలి. ఇతరులకు కనబడడం కాదు, దేవునికి కనబడాలి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి ఎప్పుడైతే నువ్వు కనబడతావో దేవుడు గమనిస్తున్నాడు, దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీ జీవితాన్ని, నీ పరిస్థితిని, నీ కుటుంబాన్ని అన్నీ చూస్తున్నాడు. ఆయన అన్నీ గమనిస్తున్నాడు. అన్నీ గమనించి ఏం చేస్తున్నాడంటే నువ్వు ఎంతగా దేవుని ఆశ్రయిస్తున్నావో, నువ్వు ఎంతగా దేవునిలో ఫలిస్తున్నావో, నువ్వు ఎంతగా దేవుని మార్గంలో నడుస్తున్నావో, నీ క్యారెక్టర్ ఎంతగా నీ ప్యూరిటీని చేసుకుంటున్నావో, ఇంకా ఎలా శుద్ధి చేసుకుంటున్నావో, దినదినము శుద్ధి కావాలి కానీ చెడిపోకూడదు. ఆమేన్, హల్లెలూయా. ఏం కావాలి? మన క్యారెక్టర్ ఏం కావాలి? దినదినము ప్యూరిటీ కావాలి. ఈ నూతన సంవత్సరంలో మనం ఉన్నాం కదా, అది దినదినము అది ఒక ప్యూరిటీలో రావాలి. దేవుడు కోరుకునేది కూడా అలాగే. బంగారాన్ని అగ్నిలో కాల్చుతారు కదా, అది ఒక ప్యూరిటీ రావాలని కాలుస్తారు. అలాగే దేవుడు కూడా మనకు అనేక సార్లు చూస్తుంటాడు, శోధనలు పెడుతుంటారు. ఎందుకంటే మనకు ఒక ప్యూరిటీలో రావాలని, ఒక మంచి వ్యక్తిగా మారాలని, మంచి క్యారెక్టర్ నీలో రావాలని, మంచిగా నువ్వు దేవుని పట్ల నువ్వు ఏ విధంగా ఉన్నావో అని అది కనబరచటానికి మనకు అది రావాలంటే ఒక ప్యూరిటీని తీసుకొని వస్తాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. మనం మార్చుకోవాలి. అనేక సార్లు ఒక్కొక్కసారి ఆ ప్యూరిటీలో వెళ్తాము, మరలా పడిపోతాం. పంది అలాగే చేస్తుందంట కదా. ఏం చేస్తుంది? చాలా మంచిగా ఉంటుంది, అది ఏంటి బురదలోనే ఉంటుంది. దాన్ని తీసుకొని వచ్చి మనము స్నానం చేసి మైసూర్ శాండ్లు సబ్బు పెట్టి సెంటు కొట్టి మన ఇంట్లోనే కుక్కని ఎలా పెంచుకుంటామో అలా పెంచుకుంటే అది ఉంటుందా? మళ్ళీ ఎక్కడైనా బురద కనబడితే మళ్ళీ పోయి దాంట్లో ఏం చేస్తుంది? అది బోర్లుతుంది. అలాగే అలా కాకుండా దినదినము మన జీవితాన్ని ప్యూరిటీ చేసుకుంటూ దేవుని చేతిలో పెడుతూ ఫలాలనేది మనలో మళ్ళీ కనబడాలి, దేవునికి కనబడాలి. ఆమేన్, హల్లెలూయా. ఎలా ఫలిస్తున్నావు? ఏ విధంగా ఫలిస్తున్నావు? ప్రార్థన ఆత్మతో ఫలిస్తున్నావా? వాక్యం అనే ఆత్మతో ఫలిస్తున్నావా? 9 వరాలు కలిగి ఉన్నావా? లేకపోతే నీ జీవితంలో నువ్వు ఏమై ఉన్నావు? ఎందుకున్నావు? దేని గురించి ఉన్నావు? ఎందుకు బ్రతుకుతున్నావు? ఎందుకు లేస్తున్నావు? అది కూడా మనము ఆలోచించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫలాలు ఫలించాలంటే ఒక పాట కూడా ఉంది కదా, ఫలాలు లేని అంజుర మాదిరి నీ ఉంటావా, ఫలితము లేని భూలోకంలో జీవిస్తావా, ఉంటానంటావా, ఎన్నాళ్ళు ఉంటావు, నేనుంటానంటావా, ఎన్నేళ్ళు ఉంటావు, ఎన్నాళ్ళు ఉంటావు, ఫలితం లేకుండా ఎన్ని రోజు నువ్వు బ్రతుకుతావు? ఫలితము ఇవ్వాలి, ఫలించాలి. ఆమేన్, హల్లెలూయా. ఒక్కరినైనా నడిపించాలి, ఒక్కరినైనా మార్చాలి, లేకపోతే నీ జీవితానైనా నువ్వు మార్చుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. నీ బ్రతుకునైనా మార్చుకోవాలి, ప్యూరిటీని తీసుకొని రావాలి, క్యారెక్టర్ మార్చుకోవాలి, ఫలించే బిడ్డగా నువ్వు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. స్వార్థమున్న ప్రేమలో పడిపోవద్దు, స్వార్థమున్న ఈ లోక ప్రేమలను పడిపోవద్దు, దేవుని ప్రేమలో పడు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు దేవుడు నిన్ను పట్టుకుంటాడు, అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. 9 ఫలాలు కూడా ఫలించేటట్లుగా దేవుడు నిన్ను చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాయలోకంలో మాయ మాటలే ఉంటాయి, అవునా కదా? మాయ మాటలే ఉంటాయి. చాలామంది ఇప్పుడు హ్యాకర్సా
ఫోన్లో చదువుకున్న వాళ్ళే మోసం చేస్తున్నారు. వాళ్ళందరూ వాట్సాప్ పెడుతున్నారు, ఇగో ఈయన అట్లా చేసిండు, మీరు కూడా అట్లా చేయకండి, ఆయన ఏదో నంబర్ అడుగుతుండు, అది అడుగుతుండని. చాలామంది మోసగించే వాళ్ళు ఉన్నారు, స్వార్థంగా బ్రతికే వాళ్ళు ఉన్నారు. కానీ నా యేసయ్యలో స్వార్థం లేదు. ఆమేన్. పరిపూర్ణ ప్రేమతో నిన్ను ప్రేమించాడు ఆయన, పావనమూర్తి. ఆమేన్, హల్లెలూయా. ఎంతగా అంటే నీ కొరకు చనిపోవటానికి కూడా సిద్ధపడిండు ఆయన, చనిపోయాడు కూడా. లవర్స్ అంటారు కదా, నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చనిపోతా, నేను చెయ్యి కోసుకుంటా, నేను కాలు కోసుకుంటా, ఏదో కోసుకుంటా అంటారు. కానీ అది ఏంటి? ఉట్టిదే, స్వార్థంతో కూడిన ప్రేమ, బెదిరించడుకోవడం కోసుకున్న ప్రేమ అది. కానీ నా యేసయ్య మిమ్మల్ని ఎప్పటికీ ఆయన బెదిరించలేదు, నన్ను బెదిరించలేదు. ఆయన మరణించాడు సిలువ పైన, జయించాడు ఆయన. ఆమేన్. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించాడు. ఆమేన్, హల్లెలూయా. నిద్రపోయే వాళ్ళు హల్లెలూయా కదా, గట్టిగా హల్లెలూయా చెప్దామా? ఇంకా గట్టిగా ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం అండి. మళ్ళీ మోసే గురించి మనం చూస్తే ఇక్కడ చదవడం వద్దు, కానీ విద్యలో ప్రాముఖ్యమైన అంటే ఏంటి? ప్రవీణ్ అంటే ఆయన చాలా విద్యాభ్యాసాలు చేసిన వ్యక్తి, ఆయన జ్ఞానము కలిగిన వ్యక్తి. ఆయన ఎంత జ్ఞానం ఉందంటే ఆయన చదివినంత ఎవరు చదవలేదు, జ్ఞానం కూడా చాలా ఎక్కువ జ్ఞానం కలిగి ఉన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. అలాంటి వ్యక్తితో కూడా దేవుడు ముఖాముఖిగా మాట్లాడాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మండు చిన్న పొదములో నుంచి ఆయన మాట్లాడాడు. దేవునిలో నీ క్యారెక్టర్ బాగుంటే దేవుడు ప్రతిరోజు నీతో మాట్లాడతాడు. ఈ ఫలాలనేది నీలో అదేమవుతుంది? ఒక సారంగా తీసుకొని వస్తుంది. అది జ్యూస్ మనం ఎలాగైతే తీస్తామో, ఒక సంత్రాన్ని తీసుకొని అది జ్యూస్ తీసి మళ్ళీ మనం తాగుతున్నప్పుడు అది చాలా టేస్టీగా ఉన్నప్పుడు దాన్ని తాగినాను, నాకు ఇప్పుడు పుష్టి వచ్చింది, బలం వచ్చింది, నేను ఒక పండుని తిన్నాను, నాకు బలం వచ్చిందని అనుకుంటాం కదా. ఆ బలం రావాలంటే మొత్తం తినాలి. ఒక పీస్ తింటే వచ్చేస్తాయా? ఒక సంత్రం తీసుకున్నావు, అందరినీ పంచబెట్టి నువ్వు ఒకటి తీస్తే ఆ పుష్టి నీకు వచ్చేస్తుందా? ఆ బలం వచ్చేస్తుందా? అది రావాలంటే అది మొత్తం నువ్వు తినాలి. అలాగే ఈ 9 ఫలాలు కూడా మనలో ఉండాలంటే దేవుని రుచి ఎరగాలి. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీలో నడిపింపు ఉండాలి, పరిశుద్ధాత్మ సన్నిధి నీలో ఉండాలి, పరిశుద్ధాత్మ వరహాలు నీలో ఉండాలి. పరిశుద్ధాత్మ సన్నిధిలో ఉన్నప్పుడు ఏమవుతుందంట? అద్భుతాలు, మిరకలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటి? 9 ఫలాలు 9 వరాలు ఈక్వల్ టు మిరకల్. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, 9 ఫలాలు 9 వరాలు ఈక్వల్ టు మిరకల్. చెప్పండి, మిరకల్. ఆమేన్. మిరకల్ చూడాలనుకుంటున్నావా? ఈ సంవత్సరంలో మిరకల్ చూడాలనుకుంటున్నావా? అద్భుతాలు చూడాలనుకుంటున్నావా? పరిశుద్ధాత్మని కలిగి ఉండు. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు. ఎన్నడూ చూడని అద్భుతాలను చూస్తావు. ఎన్నడూ జరగని కార్యాలు దేవుడు నిన్ను జరిపించబోతున్నాడు. ఆమేన్. ఎందుకంటే అవి 2 ఉంటే మిరకల్ అనేది ఆటోమేటిక్గా వస్తాయి. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మని కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మ వరాన్ని కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మ ప్రేమని కలిగి ఉండాలి. ఆమేన్. అప్పుడు దేవుడు నిన్ను నడిపిస్తాడు. ప్రార్థన చేద్దామా? అందరూ లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేద్దాం.